బెంగాల్‌లో మమతా బెనర్జీ దాదాపుగా 60,00,000 ఓట్ల తొలగింపు గురించి అందులో బంగ్లాదేశ్ నుంచొచ్చి ఇక్కడ స్థిరపడ్డటువంటి వాళ్ళు, వాళ్ళ ఐడెంటిటీ చూపించలేకపోతున్నారు. వాళ్ళకి సంబంధించిన క్లారిటీ చూపించలేకపోతున్నారు. అట్లాగే చనిపోయిన వాళ్ళ ఓట్లు, అట్లాగే ఒకే మనిషికి 3, 4 చోట్ల ఓట్లు ఇవన్నీ ఆధారాలతో సహా నోటిఫికేషన్ ఇచ్చి, స్టిక్కర్‌లు అతికిచ్చి, వాళ్ళ పంచాయతీల దగ్గర చూపించి, అయినా బతికుండి, అయినా ఇండియన్సే అయ్యుండి ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఎన్నికల అధికారికి చూపించుకోమంటే ఆహ్, తప్పుడు వాళ్ళని పెట్టిందే మమతా బెనర్జీ పార్టీ తృణమూలోళ్ళు కాబట్టి, చివరికి అక్కడ ఉన్నటువంటి కింద ఉద్యోగుల్ని ఒత్తిడి చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళకి భారతీయులే అని చెప్పేసి ఓటివ్వమంటే అందుకు వాళ్ళు అంగీకరించకపోతే, వాళ్ళు సచ్చేలా ఒత్తిడి చేసి వాళ్ళని చంపి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే, అది ఎన్నికల సంఘం మీదకి తోసేసి తలా ఒక రూ. 2,00,000 ఇంటికిచ్చి, ఈవిడే చంపి ఈవిడే వాళ్ళ చేత సానుభూతి పొందేటటువంటి ఒక నీచ నికృష్ట రాజకీయానికి తెరలేపింది. మరి అదే ఉత్తరప్రదేశ్‌లో 1,50,00,000 ఓట్లు తొలగింపు జరుగుతుంది. గుజరాత్‌లో 72,00,000 ఓట్ల తొలగింపు జరుగుతుంది. 13% ఓట్లు. గుజరాత్‌లో ఎందుకొస్తారు అంతమంది? ఉత్తరప్రదేశ్‌లో ఎందుకొస్తారు అంతమంది అంటే, ఆధ్యాత్మిక టూరిజం కారణంగా ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తానంటే చేయించుకుంటారు. గుజరాత్‌లో ఇండస్ట్రియల్ జోన్ కాబట్టి అక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చేయించుకుంటారు. అలా చేయించుకున్నటువంటోళ్ళు నిదానంగా అక్కడ ఓటు హక్కుని పొందేసేసి భారతీయులైతే పర్లేదు. 6 నెలలు అక్కడికెళ్ళుంటే ఇవ్వాలి. కానీ భారతీయులు కాని వాళ్ళు అక్కడ ఓటు హక్కు పొందుతుంటే పంపించడం, ఆపడం అన్నటువంటిది జరుగుతోంది. ఆ విషయాల్లో వాళ్ళని చూసైనా ఈవిడ నేర్చుకుంటే బావుంటది. కానీ ఈవిడికి దేశం కంటే తన పదవి ముఖ్యం అన్నటువంటి రూట్‌లోనే ఉంది.